గ్రామం చాలా చిన్నది, కాని కలలు పెద్దవి. ఉదయం ఎండలో చిరునవ్వు నిండింది. ఇక్కడి కథ ప్రతి ఇంటి నుంచి వస్తుంది. ఒకసారి నవ్విస్తుంది, ఒకసారి ఏదైనా నేర్పిస్తుంది. ఎప్పుడైతే నిజం చెప్పడం కష్టమనిపిస్తుందో అప్పుడప్పుడు ఒక కుర్చీని అంతా చెప్తుంది. వర్షం కురిసిన రాత్రి తరువాత ఊర్లో స్వచ్ఛమైన వెలుగుతో నిండిన ఉదయం మొదలవుతుంది. పక్షులు కిలకిలలాడుతున్నాయి, పువ్వులు వికసించాయి, పిల్లలు స్కూల్కి బయలుదేరుతున్నారు. ఇక ఆఫీసుకు వెళ్లేవాళ్లు వాళ్ల పని మీద బయలుదేరుతున్నారు. మొదటి చూపులో ఇదంతా కూడా మామూలుగా అనిపిస్తుంది. కాని ఈ ఊర్లో కొన్ని విషయాలెలా ఉంటాయంటే అవి ఎప్పటికీ మారవు. దార్లల్లో అక్కడక్కడా గోతులు, ఇంకా బురద నిండి ఉంటుంది. స్కూలు బిల్డింగు కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. బస్సులు తరచూ సమయానికి రావు. ఇక ఆడవాళ్లు నీళ్లు నింపడానికి హ్యాండ్ పంప్ దగ్గర పొడవైన లైన్లలో నిలబడి ఉంటారు. ఇటువంటి మామూలు కాని చింతను పెంచే విషయాల మధ్యలో ఈ కథ ప్రారంభమవుతుంది. విమల్ ఊర్లో పాలు పోసే పాలాతను తన రోజును ప్రారంభిస్తున్నాడు. అతను పశువుల పేడను శుభ్రం చేస్తున్నాడు. ఇక పాల బాల్టీలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. తన గేటు దగ్గర తన స్నేహితుడు బ్రిజ్ భూషణ్ నిలబడున్నాడు. విమల్ చెక్క చీపురుతో గడ్డి ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంటాడు. నీటిని ఏమాత్రం ఉపయోగించడు. ఏంటన్నా, ఏమైంది? ఉదయం లైన్లో నీళ్లు దొరకలేదా? ఏం చెప్పనన్నా, ఇవాళ నా భార్య కాలు కాస్త బెణికింది. అందువల్ల ఇవాళ ఉదయం తను నీళ్ళకి వెళ్ళలేకపోయింది. అలాగైతే నువ్వు వెళ్లాల్సింది కదా. వెళ్ళాను, కానీ త్వరగా నిద్ర లేవలేకపోయాను. అక్కడికి వెళ్లేసరికి నీళ్లు ఖాళీ అయ్యాయి. ఓరి దేవుడా, మరిప్పుడు రోజంతా ఇలాగే గడుపుతావా? నిన్నటి నీళ్లు కొంచెం మిగిలున్నాయి, వాటితో వంట చేసుకుంటాం. మరి మిగతా పనులు ఎలాగోలా నడపాలి. మన ఊరి వాళ్ళందరికీ ఇది మామూలైపోయింది కదా. సరిగ్గా చెప్పావు. నేతాగారైతే చెప్పారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి నీటి సదుపాయం ఇస్తానని. ఆ మాట చెప్పి 5 ఏళ్లు గడిచిపోయింది. ఇవాళ్టికి అంతా అలాగే ఉంది. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇంటికి స్వచ్ఛమైన నీరు రావడం మన హక్కు కాదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అంతలో అజయ్, అతని వయసు 30 ఏళ్లు, అట్నుంచి వెళ్తూ ఉంటాడు. బ్రిజ్ భూషణ్ అతన్ని వెళ్తుంటే ఆపుతాడు. ఇదిగో బాబు అజయ్, ఎలా ఉన్నావు? చాలా రోజులకి కనిపిస్తున్నావు. నమస్కారం బాబాయ్. ఒక చిన్న పని మీద పట్నం వెళ్ళాను. పట్నమా? అక్కడికెందుకు? నీకు విషయం తెలీదా? అజయ్ చదువుకుంటున్నాడు. దాన్ని ఏమంటారు? కెమిస్ట్రీ ఆనర్స్ బాబాయ్. అదే. కాని బాబు, నువ్విదంతా ఏం చదువుతున్నావు? నాకైతే అస్సలు అర్థం కాలేదు. సుశీల్లాగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే చదువు. అప్పుడే మన ఊరికి ఏదైనా మంచి జరుగుతోంది. ఏం పర్వాలేదు బాబాయ్, మన ఊరికి మంచి జరుగుతుంది. అది త్వరలోనే. మీరేం కంగారు పడకండి. అజయ్ తల ఊపి అంగీకారం తెలుపుతాడు. తన దారిలో తను ముందుకు వెళ్తాడు. నిజానికి బ్రిజ్ భూషణ్ ఇంకా విమల్ తమ మాటల్ని కంటిన్యూ చేస్తారు. సాయంత్రం ఆ ఊరికి చెందిన ఒక ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తుంది. ఆమె బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడుంటుంది, తన మందులకు డబ్బులు చెల్లించడానికి. మీరు చెల్లించాల్సింది 1717 రూపాయలు. 1717? కాని మందులకి 320 కదా అయ్యింది. చూడండమ్మా, మందులతో పాటు చెకప్కి కూడా డబ్బులు అవుతాయి కదా. కాని బాబూ, గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ ఉచితంగా చేస్తారు కదా. చూడండమ్మా, మీ చెకప్ కోసం చాలా మిషన్లు వాడాల్సొచ్చింది. దానికి కరెంటు, డాక్టర్ సమయం ఇంకా చాలా అవసరమయ్యాయి. వాటికి డబ్బులు ఎవరిస్తారు? కాని బాబూ, అంతలోనే తన వెనక నిలబడి ఉన్నవాళ్లు తనని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. వాళ్ళంటారు, బిల్లు కట్టి చోటు ఖాళీ చెయ్యండి అని. జనం గోల చేయటం వల్ల తను బిల్లు కట్టేస్తుంది. ఎప్పుడైతే మిగతా వాళ్లు ముందుకు కదులుతారో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆమె చాలా కోపంగా ఉంటుంది. తనలో తనే మాట్లాడుకుంటూ వెళ్లిపోతుంది. ఇక్కడ కూడా డబ్బులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏం చెయ్యాలి? గవర్నమెంట్ కర్మచారులైతే బియ్యం కూడా ఇవ్వడం లేదు. ఆమె ఊరికి తిరిగి వెళ్లే దారిలో నడుస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి అజయ్ ఇంటి దృశ్యం కనిపిస్తుంది. అజయ్ తన కుర్చీలో కూర్చుని ఉంటాడు. కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటాడు. నోట్బుక్లో రాస్తుంటాడు ఏం జరుగుతోంది అని. ఎప్పుడైతే తను కిందకు వంగి చూస్తాడో పచ్చని రంగులో ఒక రసాయనం తయారవుతుంది. ఫ్లాస్క్లోంచి పొగ బయటికి వస్తుంది. అది కదలటం మొదలవుతుంది. ఏం జరిగిందని అజయ్ లేచి చూస్తాడు. ఉన్నట్టుండి ఒక పేలుడు సంభవిస్తుంది. ఇక అజయ్ కుర్చీలోంచి పడిపోతాడు. రసాయనం కుర్చీ అంతా విస్తరిస్తుంది. అజయ్ లేస్తాడు.
రుమాలుతో మొహాన్ని కప్పుకుంటాడు. తను చూస్తాడు, రసాయనం ఎంతో విచిత్రంగా కుర్చీ అంతా విస్తరిస్తుంది. తను ఆశ్చర్యంగా దాన్ని చూస్తుంటాడు. రసాయనం ఉడుకుతున్న శబ్దం మొత్తం గదంతా వినిపిస్తుంది. అది వారంలో ఒకరోజు పెట్టే బజారు. గ్రామస్తులందరూ ఒకచోట చేరతారు. ఆస్పత్రిలో కనిపించిన ఆ ఆడమనిషి ఆపిల్స్ ధరను అడుగుతూ ఉంటుంది. కిలో 230 రూపాయలమ్మా. అంత ఖరీదా? చూడు బాబూ, నువ్వు గనక పళ్ళు ఇంత ఖరీదుగా అమ్మితే మేము ఎలా కొనుక్కోవాలి? కానీ అమ్మా, మేమేం చెయ్యాలి? ఏ ధరకైతే మేం తీసుకొస్తామో ఆ లెక్క ప్రకారమే కదా అమ్ముతాము. కాని బాబూ, బాబు గీబు ఏం లేదమ్మా. తీసుకోవాలంటే తీసుకో, కాని ధర ఏమాత్రం తగ్గదు. ఆవిడ తల ఊపుతుంది. చాలా దిగులుగా ఉంటుంది. అక్కడ్నుంచి బయలుదేరుతుంది. అప్పుడే అజయ్ ముందుకు వస్తాడు. ఆమెను వెనక్కి పిలుస్తాడు. అమ్మా ఆగండి, ఇవాళ మీకోసం నేను యాపిల్స్ కొంటాను. చాలా బావుంది బాబు. సరే, ఎంత కావాలమ్మా? అరే, ఏం పర్వాలేదు బాబూ, నేను ఊరికే ధర అడిగాను అంతే. ఏం పర్వాలేదమ్మా, నేను మీకు కొడుకులాంటి వాణ్ణే కదా. ఒక పని చేయండి, అన్ని యాపిల్స్ ఇచ్చేయండి. కానీ దానికంటే ముందు నాది ఒక షరతు. షరతా? ఏం షరతు బాబూ? మీరు ఈ కుర్చీలో కూర్చోవాలి. మాకు చెప్పాలి మీరు ఏదైతే ధర చెప్తున్నారో సరైనది అని. కుర్చీయా? నాకేమీ అర్థం కాలేదు బాబు. స్పష్టంగా ఉంది, కుర్చీలో కూర్చొని చెప్పండి. అప్పుడు మీ యాపిల్స్ అన్నీ నేనే కొంటాను. దుకాణందారుడు కాసేపు ఆలోచిస్తాడు. తర్వాత అంగీకారంతో తల ఊపుతాడు. సరే, ఏది కుర్చీ ఎక్కడుంది? అజయ్ కుర్చీ తన ఎదురుగా ఉంచుతాడు. దుకాణందారుడిని కూర్చోమని సైగ చేస్తాడు. సరే చెప్పండి, ఈ యాపిల్స్ మీకు కిలో ఎంత ధరకి లభించాయి? అరే, ఇదంతా నకిలీ సరుకు. నేను చెత్తలోంచి కిలో 60 రూపాయలకి కొన్నాను. దుకాణందారుడు వెంటనే ఆశ్చర్యపోతాడు. అతను అనుభూతి చెందుతాడు. అతను ఏం మాట్లాడాడో వెంటనే అన్న మాటను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అరే, ఇదేం లేదు, ఇది తప్పు. ధర ఎక్కువగా ఉందని నాతో అన్నావు, కానీ ఇలా చేస్తున్నావు. చూశారా అమ్మగారు, ఇలాగే ఉంటుంది. మీరు ఇవాల్టి నుంచి ఇక్కడ వస్తువుల్ని కొనకూడదు. లేదమ్మా, ఇది అబద్ధం. ఏంటి అబద్ధమా? ఒకవేళ ఇది నిజం కాకపోతే నీ నోటి నుంచి ఎందుకొచ్చింది? అది నాకేం తెలుసు. మీరెవ్వరూ కూడా దీన్ని పట్టించుకోకండి. రండి, నేను 1 కిలోతో ఇంకొక కిలో ఉచితంగా ఇస్తాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అది చూస్తారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దానితో ఆ వ్యాపారస్తుడు చేసే దారుణమంతా అందరి ముందు బయటపడుతుంది. అతనక్కడే కూర్చుండిపోతాడు, చెయ్యి తన తల మీద పెట్టుకుని ఓడిపోయినట్టు. ఆ తర్వాత అజయ్ తన మాయా కుర్చీతో పాటు ఊర్లో రోడ్డు మీద నడుస్తుంటాడు. చుట్టుపక్కలున్న సమస్యల మీద దృష్టి పెడతాడు. రోడ్లల్లో దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా అక్కడక్కడా విరిగిపోయి గోతులు గోతులుగా ఉంటాయి. దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అందరూ నీళ్ల కోసం పొడవైన లైన్లలో నిలబడతారు. పశువులు చెత్త ఇంకా ప్లాస్టిక్ సంచులను తింటూ ఉంటాయి. మొత్తం ఊరంతా జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు అజయ్ ఒక బ్యానర్ దగ్గర్నుంచి వెళ్తుంటాడు. అక్కడ స్థానియ విధాయకుడి ప్రచారం జరుగుతుంది. ఓటు అడగడానికి అపీల్ చేస్తూ ఉంటారు. అజయ్ 1 నిమిషం ఆగుతాడు. పోస్టర్ వైపు చూస్తాడు. అనుభూతిని చెందుతాడు. ఈ పోరాటం చిన్నది కాదని, ఇది మార్పు రావాల్సిన సమయం. తర్వాత ముందుకు వెళ్తాడు. అదే రోజు అజయ్ ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుతూ ఉంటాడు. అప్పుడే తలుపు దగ్గర ఎవరో కొట్టినట్టనిపిస్తుంది. అతను లేచి తలుపు తెరుస్తాడు. చూసేసరికి ఆ దుకాణందారుడు నిలబడి ఉంటాడు. అదే రోజు అందరి ముందు బండారం బయటపెట్టిన అతను. అజయ్ అతన్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తాడు. అరే, నువ్వా? అన్నా, నా దుకాణం నీ ఈ కుర్చీ కారణంగా కూలిపోయింది. దయ చూపించండి. నేను ఇవాల్టి నుంచి ఎప్పుడూ మంచి పళ్లే అమ్ముతాను. వాటిని సరైన ధరకే అమ్ముతాను. అజయ్ నవ్వుతాడు. సరేనని తలను ఊపుతాడు. మరుసటి రోజు అజయ్ దుకాణందారుడి పక్కన నిలబడతాడు. వాళ్ల చుట్టుపక్కల ఊర్లో మిగతా వాళ్లందరూ జమై ఉంటారు. బాబులాల్ తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అతను నాకు మాటిచ్చాడు, ఇక మీదట సరైన ధరకి సరైన పళ్ళని అమ్ముతాను అని. ఏమంటావ్? అవును, ఇక మీదట నేను మంచి పళ్ళని సరైన ధరకి అమ్ముతాను. బాబూ, ఈ పనైతే పూర్తయింది. కానీ ఇటువంటి మోసాలు ఊళ్ళో చాలా జరుగుతున్నాయి. మనము వాటన్నింటినీ కూడా సరిచేయగలుగుతామా? తప్పకుండా బాబాయ్. అజయ్ కళ్ళు గర్వం ఇంకా సంకల్పంతో మెరిసిపోతాయి. అజయ్ ఒక్కొక్కటిగా ఊరి వాళ్లందరి ముందు డాక్టర్, దుకాణందారుడు ఇంకా మిగతా వ్యాపారస్తుల తప్పుడు పనులను బయటపెడతాడు.
ప్రతి ఒక్కరూ కుర్చీలో కూర్చుంటారు. వాళ్ల దారుణమైన పన్నాగాలు అందరి ముందు బయటపడతాయి. ఇక దృశ్యం అజయ్ మీదకు వస్తుంది. తన మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఇంకెవరైనా మిగిలున్నారా? కొన్ని రోజులకి అజయ్ ఊరి వాళ్ళందరి మధ్యలో కూర్చుని ఉంటాడు. అందరూ మౌనంగా ఉండడాన్ని గమనిస్తాడు. తర్వాత అజయ్ ఇలా అంటాడు. ఆ నిశ్శబ్దాన్ని చీరుస్తాడు. ఏమైంది మీ అందరికీ? అందరూ ఎందుకంతగా చింతిస్తున్నారు? చూడు బాబు, నీకు తెలిసే ఉంటుంది, కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కిందటిసారి భూషణ్ణి గెలిపించాము. మంచి సౌకర్యాలను కల్పిస్తానని మాటిచ్చి తను కూడా అదే చేశాడు. ఇంతవరకు అందరూ చేసినట్టే. అవును బాబు, ఈ నేతలందరూ కూడా అలాగే చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఏం పర్వాలేదు బాబాయ్, ఈసారి అలా జరగదు. ఈసారి మన దగ్గర మన మాయా కుర్చీ ఉంది కదా, దాని మీద వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుదాం. గ్రామస్తులందరూ ఒక క్షణం ఆగిపోతారు. తర్వాత అంగీకారంతో తల ఊపుతారు. మళ్లీ ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. మైదానంలో ఒక టెంట్ వేసి, స్టేజ్ వేసి, మైక్రోఫోన్ని కూడా పెట్టిస్తారు. స్టేజ్ వెనక అదే పెద్ద ఫోటో పెట్టి ఉంటుంది. అందులో ఆ విధాయకుడు ఉంటాడు. అజయ్ మొదటిసారి బ్యానర్లో అతన్నే చూశాడు. విధాయకుడు తన కార్లో దిగుతాడు. అతనితో పాటు సెక్యూరిటీ ఉంటుంది. 2 గార్డులు వచ్చి తలుపులు తెరుస్తారు. అతను బయటికి వస్తాడు. అతను ఊరి వాళ్ళెవర్నీ కూడా అస్సలు పట్టించుకోలేదు. తిన్నగా స్టేజ్ దగ్గరికి చేరుకుంటాడు. ఆత్మవిశ్వాసంతో పాటు అతను తన స్పీచ్ను మొదలు పెడతాడు. నా ప్రియమైన గ్రామస్తులారా, మీకు నా కోటి కోటి ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏ విధంగా అయితే మీ ప్రేమ కిందటిసారి నన్ను గెలిపించిందో, దానికి బదులుగా నేను మీకు మంచి సౌకర్యాలనిచ్చాను. అంటే సీసీటీవీ, బస్ స్టాప్, ప్రతి ఇంటికి బాత్రూమ్, ఇంకా చాలా. నేనేం ఆశిస్తున్నానంటే ఈసారి కూడా మీరు నా మీద మీ ప్రేమను చూపిస్తారని, నన్ను మళ్ళీ అదే జోష్తో గెలిపిస్తారు అని. అప్పుడు నేను మీ సేవకై ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. తప్పకుండా గెలిపిస్తామండి, కానీ ఒక షరతు. ఏంటా షరతు? మీరు మేము అడిగే కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. షరతు ఈ మాత్రమేనా? అయితే అడగండి. అలా కాదు నేతాజీ, ముందు మేము మిమ్మల్ని కూర్చోబెడతాము, తినిపిస్తాము, కాస్త మర్యాదలు చేసుకుంటాం. ఆ తర్వాత దేనికెందుకు ఇంత ఆలోచన? అజయ్ కొంతమంది పిల్లల వైపు చూసి తల ఊపుతాడు. ఆ పిల్లలు కుర్చీని స్టేజ్ మీదకు తీసుకువెళ్తారు. అజయ్ ఇంకా మిగతా గ్రామస్తులు విధాయకుడి ముందు నిలబడి ఉంటారు. టేబుల్ మీద తినే వస్తువులతో ఒక ట్రే పెడతారు. విధాయకుడు వాటిని చూసి స్వార్థానికి గురవుతాడు. ఎప్పుడైతే కొన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడో అజయ్ టేబుల్ మీద తన చేతిని పెడతాడు. తిన్నగా విధాయకుడి కళ్లల్లోకి చూస్తాడు. ప్రశాంతంగా కాని ఆత్మవిశ్వాసంతో నిండిన చిరునవ్వుతో ప్రశ్నను అడగటం మొదలు పెడతాడు. విధాయకుడు కాసేపు తన కుర్చీలో వెనక్కి వాలతాడు. కాస్త భ్రమితుడవుతాడు. మరి చెప్పండి నేతాజీ, మా ఈ గ్రామంలో కిందటి సంవత్సరం సోలార్ లైట్లు పెట్టిస్తామని అన్నారు. అవి ఎక్కడా? వాటిల్లో 6 అయితే మా ఇంట్లో పెట్టించుకున్నాను. ఇక మిగతా వాటిని ఏంటిది? జవాబు చెప్పండి నేతాజీ. వాటిని నేను అమ్మి. అరే, అసలు ఏం జరుగుతోంది? విధాయకుడు కాస్త భయపడతాడు. అతను వెంటనే లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని బ్రిజ్భూషణ్ ఇంకా విమల్ అతని భుజాల మీద చేతులు వేసి అతను మళ్లీ కూర్చునే విధంగా ఒత్తిడి చేస్తారు. ఊరి రోడ్లకు సంబంధించి ఏవైతే పనులు జరగాలో అవి ఆ ఫండ్ని మా పార్టీ వాళ్ళందరూ కలిసి ఖాళీ చేశారు. విధాయకుడు మౌనంగా ఉంటాడు. అతను తన కార్లో కూర్చుని అక్కడ్నుంచి పారిపోతాడు. ఊరి వాళ్ళు అతన్ని ఎంతో కోపంగా చూస్తారు. కొన్ని నిజాలైతే బయటపడ్డాయి, కానీ అవి భ్రష్టాచారాన్ని అంతం చేయటానికైతే సరిపోవు. ఇప్పుడేంటి, అతను పారిపోయాడుగా. ఒకవేళ ఇలాగే నడుస్తూ ఉంటే మన ఊరు మళ్ళీ వీళ్ల గూండాగిరికి బలవుతుంది. అతను పులైతే మనం పులిని వేటాడే వేటగాళ్ళమవ్వాలి. సుశీల్ని పిలవండి. మరుసటి రోజు ఒక యవ్వనస్తుడు స్టేజ్ ని తయారు చేస్తాడు. ఇక చుట్టుపక్కల సమాచారం రిపోర్టర్లు అక్కడికి చేరతారు. కాసేపట్లో విధాయకుడు తన 2 మంత్రులతో అక్కడికి చేరుకుంటాడు. విధాయకుడు కేంద్రంలో తన కుర్చీలో కూర్చునుంటాడు. ఇక అతని 2 మంత్రులు అతనికి ఎడమవైపు కుడివైపు కూర్చుంటారు. సార్, ప్రతిసారిలాగా ఈ ప్రీ ఎలక్షన్ కాన్ఫరెన్స్ దేని గురించి అడగడానికి పెట్టడం జరిగిందంటే, మీ రాజ్యంలో ఊర్లో ఎటువంటి ప్రగతి జరిగింది? చూడండి, నేను నా నిండు మనసుతో అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను నా స్వార్థం కోసం ఊరి ఫండ్ని తప్పుగా ఉపయోగించాను. నేను నా నేతలు కలిసి మోసాలు చేశాం. ఊరిలో ఖరీదైన వస్తువులు, నకిలీ బిల్లులు, ఇంకా మామూళ్లు వసూలు చేశాం. ఇలా చాలా పద్ధతుల్లో నేను మా ఊరిని దోచుకున్నాను.
మొత్తం దృశ్యమంతా కెమెరాలో ఖైదవుతుంది. రిపోర్టర్స్ ప్యానెల్ మొత్తం ఆశ్చర్యపోతుంది. విధాయకుడికి వెంటనే అర్థమవుతుంది ఏం జరిగింది అని. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అదే మాయా కుర్చీ ఉంటుంది. ఊర్లో స్పీచ్ ఇవ్వడానికెళ్ళినప్పుడు దాని దగ్గర నుంచే పారిపోయాడు. అప్పుడతను ఆ అబ్బాయి వైపు చూస్తాడు. వాటన్నిటినీ ఏర్పాటు చేసిన అబ్బాయిని. సుశీల్ సుశీల్ గ్రామంలో మరొక అబ్బాయి. అతను గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తుంటాడు. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇక విధాయకుడిని తిన్నగా స్టేజ్ మీదే అరెస్ట్ చేస్తారు. దృశ్యం సుశీల్ దృష్టిలో అంతమైపోతుంది. తను ఎప్పుడైతే బయటికి చూస్తాడో జనాలలో అజయ్ కూర్చోవడం గమనిస్తాడు. కొన్ని రోజులకి ఊరి వాళ్లందరూ కలిసి కూర్చుని ఉంటారు. అజయ్ ఇంకా సుశీల్ కూడా అక్కడే ఉంటారు. అరే ఏంటిది, ఊరి ఎమ్మెల్యే ఎన్నికల్లో మరొక కొత్త నాయకుడు నిలబడుతున్నాడు. అయితే మాయా కుర్చీని మళ్ళీ తెమ్మంటారా? ఊరి వాళ్లందరూ కూడా గట్టిగా నవ్వుతారు. అంతటితో ఈ కథ అంతమవుతుంది.